అంజలి నువ్వు చెప్పరా. డూ యూ లైక్ మీ, డూ యూ లైక్ మీ, సార్ ఏంటి సార్ అది? డూ యూ లైక్ మీ, డూ యూ లైక్ మీ. తను చెప్పిద్ది, అంజలి చెప్తుంది ఎవరిష్టమో. రే ఈ లెక్కను చూస్తుంటే అఖిల్ కూడా కాదు నువ్వు తీసుకెళ్ళిపోయేలా ఉన్నావు రండి చూస్తుంటే. కట్టప్ప ఒక్కడు చాలు ఆదికి. వీడున్నంత వరకు నీ దగ్గరికి ఎవ్వరు రారు మామా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు అంజలక్క నీకు దొరకదన్నా. నన్ను చెప్పనీరా. అన్న ఫస్ట్ చెయ్యి పట్టుకో అన్న, చెయ్యి పట్టుకో. ఎందుకు పెళ్లి చేశారా ఇక్కడే? పిలిచింది ఎవర్రా? నేను. ఆయన పట్టుకోడు అంటే కూడా నువ్వేంట్రా బలవంతంగా పట్టిస్తున్నావు? ఆయన చెప్పాడంట, నేను అలాగే అంటాను స్టేజ్ మీద, నువ్వు అసలు ఒప్పుకోద్దన్నాడంట. లేదన్నా. 6 నాళ్ళు నువ్వు 6 నెలలు ఉండాలి, గుర్తుపెట్టుకో. అంజలి కోసం నేను డాన్స్ చేస్తే తనకు నచ్చుద్ది, ఆమె చెప్పుద్ది. ఇప్పుడు ఆమెకు చెప్పు. I've danced with him before. Now I saw you dancing, so I like you both. ఇంకా మీ జీవితం ప్రేమ దేశే. వినీత్ అబ్బాస్. సంగతే మరిచింది ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి నేనే నన్ను నేనే మరచిన నీతో విరహాన వేగుతూ ఈనాడు కట్టప్ప ఒక్కడు చాలు ఆదికి. ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు లుంగి పట్టుకుని ఏదో చేసావేంట్రా? అంజలి నీకు, సుచిత్ర నాకు. అక్కడ ఉన్నారన్న వాళ్ళ పార్ట్నర్. అరే ఇబ్రహీం ఆగరా కాసేపు. అందుకే మన దగ్గర సోలో ఉంది ఒకటి, తెలుసు కదా. సువత్సల ఏం పేరు? అమ్మాయి పేరు సువత్సల. సంగీత ఏం పేరు? అని పేరు సాక్షి. సాక్షి. సాక్షి నీ పేరే తెలియదు ఆయనకి. డోంట్ కమ్. లే సాక్షి ఆయన రా. సాక్షి నీకు మంచి డాన్స్ నేర్పిస్తారా? నేను సాక్షి ఫిక్స్. రే సాక్షి ఈసారి నువ్వు కాదు కదా ఎవరు పిలిచినా నా దగ్గర నుంచి పక్కకు రాదురా. ఎలాగైనా అసలు చెప్పకుండా బావ దగ్గరికి వస్తుంది అన్న. నేను చెప్పి తప్పించరా రారా. సరే ఇప్పుడు ఆవిడ వస్తే ఇప్పుడు వెళ్ళిపోద్ది. మరి ఇద్దరు ఉండాలన్న. బావకి ఇద్దరు కావాలి. బావకి అందరు కావాలి. బావకి ఎంత మందిని పిలిచినా బావకి అంత మంది వస్తారన్న. సరే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి కదిలించరా చాలు. రారా నువ్వు. సరే సాక్షి నీకు ఓకే కదరా? నా పేరే తెలియదు మీకు. మరి ఇప్పుడు ఏం చేద్దామంట? సాక్షి ఇటు వచ్చి అల్గో దా. సాక్షి దా. నాకు తెలిసి మీరు ఇలాంటివి చేస్తారనే ప్రీతితో ఎపిసోడ్ కు ముందే మాట్లాడా నేను. ప్రీతి ఆది ఈ జోడీని ఎవడూ కదిలించలేడు ఇక. ప్రీతి చెప్పరా మన గురించి. ఏం లేదు. ఇక ప్రీతి అక్క కూడా ఇటు సైడ్ వస్తుంది అన్న. నెక్స్ట్ ఎవరితో ఉంటావు అన్న? అరే నీకు దమ్ముంటే ప్రీతి అక్కనట్టు తీసుకెళ్ళరా నువ్వు. ప్రీతి అరే నువ్వు దగ్గరకు వస్తే కొట్టేస్తుంది. నేనంటే అంత ఇష్టం ప్రీతికి. రారా. ఓకే రాయ్య, బావ వెయిట్ చేస్తా. చూసావా? నేను వెళ్తాను. అంకుల్ ఇంకెవరున్నారు? అటు ఎలాగో 3 అయ్యారా. నా కోసం ఒక్కరిని చూడరా. వద్దన్న, నీకెందుకన్న? మా బావకే అందరు కావాలి. నేనేం చేయాలరా? నేను కుడి భుజం మీద కడువా, దానికి ఉచ్చకుడై కళ్ళు మెరియా, రమంటే రాదు రదరియా, దాని సరంగ దునియా. ఏంటది? దాని సరంగ దునియా. దాని సారంగ దురియా. నువ్వే చూడరా 3 అమ్మాయిలు. బావకి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళావు. నా కోసం ఒక్కరు చాలు. అంకుల్ ఎందుకు వద్దనుకుంటున్నావు? అంకుల్ అన్న. బావ కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు చేయాల్సినవి చేస్తున్నావు. సరే రే, ఎవరినైనా ఆపొచ్చు కానీ తేజు నువ్వు ఆపగలవా? నా టీము. ఈ చూసావా మొత్తం తిరిగి నీ దగ్గర లాస్ట్ కి వచ్చాడు. ఇంతమంది నన్ను వదిలేసిన తేజు నాతో ఉంటదనే నమ్మకం నాకుందరా. సరేరా, నువ్వు ప్రొడక్షన్ మంగమ్మని ఆపగలవారా నువ్వు?
ఆపగలవారు నువ్వు రంగమ్మని? నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఆపలేనన్నా, వెళ్ళు ఏమైనా చేసుకో. ఒరే ఇంతమందికి ఆపేవారు, రంగమ్మకి ఆపేవారు నువ్వు? అయినా అంకుల్ అన్న రంగమ్మనే సెట్ అవుతుంది. లాలా ఎగిసిపడు మంగమ్మ దగ్గరికి పో అంకుల్. ఫైనల్ గా నేను జాంగ్రీ గాడి దగ్గర కూర్చుంటారు, నన్ను ఆపగలవా నువ్వు? ఎవరు ఆపుతాడన్నా, చూస్తా నేను కూడా. వెళ్ళన్నా. చివరికి నిన్ను ఫిక్స్ చేశాడు నాకు వాడు. ఇంతమంది సెట్లో ఇంతమంది అమ్మాయిలు ఉంటే జాంగ్రీ గాడిని ఫిక్స్ చేసావు నాకు. ఓకేరా, సరిపోయారు ఇద్దరికిద్దరు. బెస్ట్ ఫ్రెండ్స్. అదే వాడు కూడా ఫీల్ అవ్వాలి. అది friends. మెడ నొక్కేసి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆడు కూడా బెస్ట్ ఫ్రెండ్. మీ ఫ్యూచర్ నాకు అర్థమైందిరా. పైన కూర్చోండి. ఈడు తెల్లవార్లు అన్నా చెయ్యి అన్న జాంగిరి అన్న మీద పక్క కూకున్నావు అన్న. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. నువ్వు సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్ళల్లోని రూపమే. థ్యాంక్ యూ ఆర్నాల్డ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అసలు విషయం ఏంటంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వెరీ స్పెషల్ పీపుల్ ఆఫ్ ద షో. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. నేను చెప్పాను చూడు, ఇందా నుంచి నీకు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తానని. మేమిద్దరమే. మీట్ ద తింగరి 1, తింగరి 2. హలో తింగరి. తింగరి తింగరి వస్తున్నా. ఏ తింగరి 2, ఏ తింగరి 3. వచ్చేస్తారా? 5 నిమిషాలు ఆలుతూ ఉండు. వీడు పాపం వచ్చినప్పుడు పద్ధతిగా ఉన్నాడు, వీడిని 5 నిమిషాలు కలిచాడు. వాడు లుంగి ఎత్తాడే, చొక్కా మడతది ఎట్లా. ముగ్గురు పోసిస్తే ఫోటో తీస్తారా? ఓ వీడు సెంటర్ చేస్తున్నాడు చూసా. అరే కింద కూర్చోండి, అందరిలో కూర్చోండి. అరే నువ్వు నోరు మూసుకోరా. చేత్తో మూసుకో, చేత్తో మూసుకో. వీడికి వినపడ్డా అలా అలా. అరే వాడు చెవులు మూసుకోమని చెప్పండి. నువ్వు కళ్ళు మూసు, కళ్ళు కళ్ళు కళ్ళు. సరిపోయారా కరెక్ట్ గా. ఈ సీజన్ అంతా నువ్వు ఏం జరుగుతున్నా పట్టించుకోకు, కళ్ళు మూసుకునే ఉండు. నువ్వు మైకు దూరంగా పెట్టుకో. నువ్వు వీడి చెప్పేవన్నీ వినమాక ఎటో ఇళ్ళ తయారవుతావు. ఇంకంతేరా, ఆల్ ది బెస్ట్ రా. డాన్స్ కి నువ్వు సీజన్ కి కాదు, ఇళ్లతో ఏమవుతావు ఏంటో. సో ముగ్గురు జాతిరత్నాలు సరిపోయారు. వాళ్ళ ముందున్న టీం లీడర్ అలాంటి వాళ్ళు, మనమేం చేయలేం. అంటే తింగర గ్రూప్ కి తింగర టీమ్ లీడర్ ఆయన. ఏంటన్నా తింగరి అంట. అరే మీ ముగ్గురు తింగరోళ్ళు అన్నప్పుడు మీ టీం లీడర్ కూడా తింగరే అవుతాడు కదరా. అంకుల్ మీరు చెప్పండి అంకుల్, ఇప్పుడేమంటారు? నేనేమనంటరా. ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి కూడా ఉంది. అవును కరెక్టే కదా, ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి ఉంది. చిట్టి నువ్వు కూడా రా ఒకసారి ఇక్కడ నుంచో. స్వీట్ ఆఫ్ యూ. ఏంట్రా కట్టప్ప? నలుగురు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఎంతో క్యూట్ గా ఉంది. సూపర్ రా, వండర్ఫుల్. చాలా రోజులైంది, ఐ మీన్ చాలా సంవత్సరాలైందేమో ఇలాంటి అద్భుతమైన జూనియర్స్ ఇలాంటి డి స్టేజ్ మీద ఆ పిల్లలు ఆడుతుంటే, పాడుతుంటే, ఎంజాయ్ చేస్తుంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి రావడం అండ్ ఇంత ఎనర్జీని స్ప్రెడ్ చేయడం, ఇది ఒక కొత్త ఎనర్జీ మా అందరికి. మీకు నచ్చినట్టుగా పూర్తిగా ఎంజాయ్ చేయండి రా, మేమంతా మీ వెనకాల ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనమే కదా కొట్టే. తెలియదా అన్న? అర్రే ముందు చెప్పాలి కదరా అన్న, ఇప్పుడు చెప్పే కదా అన్న, అయిపోయింది కదా. అరే టైటిల్ మే మనోడి పేరు చెక్కిచ్చేసింది. అది ఒరే ఆర్నాల్డ్ రా తీసుకుందాం, కట్టప్పలో కా తీసుకుందాం, భీమలాలో బి తీసుకుని మొత్తం బెకార్ అని పెడదాం. కాదు, వీడు మాట్లాడమని చెప్పింది ఈయన, మళ్ళీ వీడికి పంచు. మీకు మీ బావ ఉన్నాడు కదరా. అవునన్నా. మరి బావ పక్క నుండి మీరు అక్కడ ఉంటారా?
ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే నేను సోలో లేడీస్ కి టీమ్ లీడర్ గా ఉండిపోతా. అబ్బా అంకుల్ అంకుల్ సరేదా రాగాగు మన కూర్చో. నీకు తెలుసు కదా నేను నేను చూసుకుంటాను. ఓకే లేడీస్ కొంచెం 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 స్పేస్. స్పేస్ ఇవ్వండి. హ్యాండ్సమ్ హంక్ ఇస్ ఆన్ ది వే. మీరు అందరు కూడా ఇలా స్టేజ్ మీద రండి అందరు. నేను అక్కడికి వెళ్ళి అలా కూర్చొని కళ్ళు మూసుకుంటా. అంతే. 6 వచ్చేయాలి. నా థాటే అది, నా ప్రాసెస్ అది. ఓకే రెడీ. మధురమే క్షణమే ఓచనే నా ఇటు పక్క ఒకరు ఇటు పక్క ఒకరు చేతుల కింద ఇద్దరు. అసలు కదలద్దన్నా, జాగ్రత్తగా ఉండు. నేను అన్ని చెప్తా నీకు. చిన్న స్టెప్ అది అది అబ్బా ఆగే. ఏ, అది విషయం. ప్రదీప్ అనేది టూ మచ్ మరి. తర్వాత అందరూ వస్తారు. అందరూ రాని ఫోటో పడాలి. అందరూ వస్తారు. బా అన్న కళ్ళు తెరవద్దు. నిన్ను చూసి ఎక్కెక్కెక్కెక్కే ఏడుస్తున్నాడు అక్కడ అఖిల్. నేను ఇప్పుడు అవుతా టీం లీడర్ అని. అబ్బా వాయిస్లు వింటేనే. హలో హలో హలో. ఓయ్ నీకు 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 మొత్తానికి ఉందాగని చెప్తాను. ప్రదీప్ అన్న నాకు జెల్లస్ అవుతుందన్నా. కాసేపు బాగా ఆయన అవుతాయి. ఎరా నేనేమన్నా సొరచాప అనుకో తెగ రుద్దేస్తున్నారు ఏంటంటే. అరే నేను ప్లాన్ చేసింది ఏంటి, మీరు ప్లాన్ చేసింది ఏంటి అసలు అర్థం కాకుండా. నువ్వు కోరుకుంది ఇది కాదా? ఇది కాదయ్యా బాబు. అక్కడ 3 అబ్బాయిలు అలా కూర్చున్నారని చెప్పి నేను అదే ప్లాన్ చెప్పాలి కదా. వీడి పేరు సుచిత్ర, వీడు రిషిక, వీడు నయనిక. ఎవరి ఇల్లు? వాళ్ళ జోడీలు. ఛీ, ఛీ. ఏంటి భయ్యా నువ్వు అక్కడ చూసావు? వాళ్ళే చిన్నపిల్ల పెడితే నేను పెద్ద రేంజ్ ఇచ్చా నీకు. ఇంక నేను వెళ్తా కానీ మీరు రుద్దుకుంటారా. అంకుల్ సరిపోయిందా ఇంకా కావాలా కానీ చాలా చూడముచ్చటకుండే. ఇటు చూస్తే బిఫోర్, ఇటు చూస్తే ఆఫ్టర్. చాలా మంది వీళ్ళు పెద్దోళ్ళు అయితే. అమ్మో వాడు పెద్దోడైతే అలా ఇంకా వేరే